రామ్ చరణ్ గేమ్ చేంజర్ మీద జరిగిన ఆర్గనైజ్డ్ నెగిటివ్ క్యాంపెయిన్ గురించి అందరికీ తెలిసిందే. ఓ పథకం ప్రకారం మొదటి రోజే హెచ్డి ప్రింట్ను లీక్ చేశారు. యాంటీ ఫ్యాన్స్ అంతా కలిసి నెగిటివ్ ప్రచారం చేశారు. సినిమాలోని సీన్లు, ట్విస్టుల్ని రివీల్ చేశారు. సినిమా మీద ట్రోలింగ్ చేస్తూనే వచ్చారు. ఇక సినిమా కూడా జనాలకు అంతగా కనెక్ట్ కాలేదు. సినిమాలోని విషయం అంతగా లేకపోవడంతో యావరేజ్ అని నార్మల్ ఆడియన్స్ కూడా తీర్పు ఇచ్చారు. కానీ యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ దెబ్బకు యావరేజ్ సినిమా కాస్త డిజాస్టర్గా మారింది. ఇప్పుడు గేమ్ చేంజర్ థియేట్రికల్ రన్ కూడా దాదాపు ముగిసినట్టు అయింది. ఇక గేమ్ చేంజర్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు అయితే నష్టపోయినట్టు తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజు మాత్రం జీ స్టూడియోస్తో ఉన్న డీలింగ్ వల్ల ఎప్పుడూ సేఫ్ అయినట్టుగా తెలుస్తోంది. ఇక గేమ్ చేంజర్ రిజల్ట్ మీద తాజాగా అంజలి స్పందించింది. అసలే ఈ సినిమా రిలీజ్కు ముందే తన పెర్ఫార్మెన్స్కు జాతీయ అవార్డు వస్తుందనే భ్రమలో అంజలి ఉండిపోయింది. సినిమా టీం కూడా అంజలి పాత్ర గురించి, యాక్టింగ్ గురించి కాస్త ఎక్కువే చెప్పారు. తాజాగా మదగజరాజా తెలుగు ప్రమోషన్లో అంజలి తన గేమ్ చేంజర్ రిజల్ట్ మీద స్పందించింది. ఓ నటిగా మాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించామా అన్నదే ముఖ్యం. నా వరకు నా పాత్రకు 200% న్యాయం చేశాను. సినిమాను హిట్ చేయడం మా చేతుల్లో ఉండదు, అది ఆడియన్స్ చేతుల్లో ఉంటుంది. సినిమాను చూసిన జనరల్ ఆడియన్స్ అంతా కూడా సినిమా బాగుందనే నాతో చెప్పారు. మంచి సినిమా అని అన్నారు. ఏ ఒక్కరు కూడా బాగా లేదని చెప్పలేదు. నా పాత్ర బాగుందని చెప్పారు. ఓ సినిమాను చాలా నమ్మి చేస్తాం. కొన్నిసార్లు అనుకున్న ఫలితం రాకపోవచ్చు. అలాంటప్పుడు బాధగా ఉంటుంది అని అంజలి చెప్పుకొచ్చింది. సంక్రాంతికి రావడం, సినిమాలు హిట్ అవ్వడం అనేది ప్రతి ఒక్క ఆర్టిస్టుకు చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అని అంజలి తన మదగజరాజా మూవీ సక్సెస్ గురించి చెప్పింది.